వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ మేము ఇంటి నుంచి ఒక స్పెషల్ ప్లేస్కి వెళ్ళబోతున్నాం టు టేస్ట్ ఆల్ యమ్మీ ఫుడ్ అనమాట. సో ఇది ఏమి లైక్ పెయిడ్ కొలాబరేషన్ అలాంటివి ఏం కావండి. ఇది ఏంటంటే నాకు తెలంగాణ టూరిజం వాళ్ళ దగ్గర నుంచి ఒక లెటర్ వచ్చింది. లైక్ తెలంగాణ ఫుడ్ ఫెస్టివల్ జరుగుతుంది, వాళ్ళు హోస్ట్ చేస్తున్నారు. సో దానికి నాకు టైం ఉంటే నన్ను వచ్చి వెళ్ళమని చెప్పారనమాట. సో ఈ ఫుడ్ ఫెస్టివల్ అంతా కూడా మనకి August 2కి స్టార్ట్ అయ్యి August 12th వరకు ఉంటుందన్నమాట. సో ఎంట్రీ ఏంటి, ఎలా ఉన్నాయి, అసలు అక్కడ ఏం జరుగుతుంది, అవన్నీ కూడా నేను ఇవాళ అలా ఒక రౌండ్ వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. అండ్ హరిణి అయితే స్కూల్కి వెళ్ళిపోయింది. ఇవాళ సాటర్డే అయినా కూడా ఏదో స్పెషల్ క్లాస్ అను మరి ఏదో ప్రోగ్రామ్ ఉందని చెప్పేసి వెళ్ళిపోయింది. నాతో పాటు హే నీళ్ళు న్యూ లుక్ మన్మధుల్లాగా ఉన్నావు కదా. మా బుజ్జి కొండ. సో మేమిద్దరమే కాకుండా మాతో పాటు అత్తయ్య కూడా వస్తున్నారనమాట. వెరీ ఎక్సైటెడ్, ఎందుకంటే మనం హైదరాబాద్లోనే ఉంటూ మన తెలంగాణ ఫుడ్ అంతా కూడా ఎక్స్ప్లోర్ చేయడం అన్నది నాకు ఇంకొంచెం స్పెషల్గా ఉంది. లెట్స్ గో. సో గైస్ ఫైనల్లీ వీఆర్ అట్ తెలంగాణ ఫుడ్ ఫెస్టివల్కి అయితే వచ్చేసాము. ఇప్పుడు అమేజింగ్ డిషెస్ అన్ని కూడా టేస్ట్ చేయబోతున్నాను. సో August 2 నుంచి 12th August వరకు మనకి ఫుడ్ ఫెస్టివల్ జరుగుతుంది కాబట్టి ఇవాళ అయితే నేను August 2 వచ్చేసాను అనమాట. ఎందుకంటే నేను ముందుగా మీకు ఇన్ఫార్మ్ చేసేస్తే మీలో ఎవరైనా రావాలి అనుకుంటే 10 days మీకు టైం ఉంది కాబట్టి ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చి ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో దీని అడ్రస్ డీటెయిల్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. బట్ శివ కూడా మీకు ఒకసారి అడ్రస్ చెప్పేస్తారు. ఎక్కడిది మనకి ఈజీగా చెప్పాలంటే బేగంపేటలో గ్రీన్ ల్యాండ్స్ అంటే అందరికి ఐడియా ఉంది. అక్కడది ప్లాజా టూరిజం బిల్డింగ్ ఉంది కదా, మన తెలంగాణ టూరిజం, అందులోనే 3rd floor లో నడుస్తుంది. సో ఎంటర్ అవ్వగానే మనకి ఆ విలేజ్ వైబ్స్ తీసుకొచ్చారు. చూడండి ఇక్కడ ఎంత బాగుందో. నాతో పాటు లోపలికి వెళ్ళి చూద్దాము ఏమేమి. సో ఇదే తెలంగాణ ఫుడ్ ఫెస్టివల్ అయిపోయింది. ఇక్కడ మనం ఫోటో దిగి వెళ్ళిపోవచ్చు. తినవా? నేను తినాలి. ఫోటో దిగుతూ నేను తినేసి వస్తా. చాలా ఆకలిస్తుంది. చేద్దామని లోపలికి వచ్చాను. ఆల్రెడీ చాలా మంది ఇక్కడ మంచిగా భోజనం చేస్తున్నారు. మా ఆయన మాయమైపోయాడు, ఎక్కడికి వెళ్ళాడు చూద్దాము. కొంచెం కూడా బుర్ర లేదండి. చూడండి ఒకసారి ఏం చేస్తున్నాం ఇక్కడికి వచ్చి. స్మెల్ లాగేసింది, అందుకే ఫస్ట్ నేను వచ్చేసా. అది చూడండి. సో మంచి మటన్, చికెన్, వెజ్జెస్ లో కూడా వచ్చింది. చిక్కుడుకాయ, టమాటో, అసలు చిక్కుడుకాయ కూర చూడండి ఎంత బాగుందో, మనం ఇంట్లో వండుకున్నట్టే. అండ్ ఇక్కడ మనకి సర్వ్ చేసే షెఫ్స్ అందరూ కూడా ఎంత మంచి అటైర్ లో రెడీ అయ్యారు చూడండి వాళ్ళంతా కూడా. సో మళ్ళీ ఇది ఫుడ్ ఫెస్టివల్ అంటే ఎంత ఎక్స్పెన్సివ్ అనుకుంటారండి. ఇది ఎక్స్పెన్సివ్ కాదు, చాలా ఎకనామికల్ ప్రైస్ అన్నమాట. మంచి రీజనబుల్ లో, అంటే వీళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయరు ఆ ప్రైస్ లో ఇన్ని ఐటమ్స్, ఇన్ని వెరైటీలు. నేను కూడా షాక్. చికెన్ బిర్యానీ కాదు, పక్కన చూడు మటన్ కర్రీ. ఒక్కసారి మటన్ కర్రీ చూడండి. ఆహా, కొండ కాలుతుందా? ఇట్లా ఉడుకుతుంది కోడి ఫ్రై. దాని పక్కన అట్లానే తిప్పు, భలే ఉంది. అది ఏంటది? మ్యాంగో చేపల పులుసు. మ్యాంగో చేపల పులుసా? సో ఎన్ని స్పెషల్ డిషెస్, ఎన్ని నాన్ వెజ్ డిషెస్ అన్ని కూడా మనకి చాలా ఫ్రెండ్లీ బడ్జెట్. అంటే డెఫినెట్లీ మీరు తెలంగాణలో ఉంటున్నారు అని అంటే ఒకసారి వచ్చి ఫుడ్ అయితే ఎక్స్ప్లోర్ చేయండి. బాగా నచ్చింది ఏంటంటే వాళ్ళ లెటర్ తో పాటు మట్టి కుండలో పెట్టి మంచిగా ఈటింగ్ ది అది. This is chicken soup. నిమ్మకాయ కొత్తిమీర షోర్బా. yes. మసాలా మజ్జిగ. ఈ కుండలో ఏం పెట్టారు? రోజ్ మిల్క్. డెఫినెట్లీ రావాలి. ఇప్పుడు పర్ హెడ్ ఇక్కడ నేను ప్రైస్ అనేది మెన్షన్ చేయను, ఎందుకంటే ప్రైస్ చెప్పాక మీరు వెంటనే వచ్చేస్తారు. ప్రైస్ మెన్షన్ చేయను కాబట్టి ఇంకా వెంటనే వచ్చేస్తారు, ఎందుకంటే ఫుడ్ అన్నది అంతే స్పెషల్ గా తెలంగాణలో అక్కడ ఇక్కడ తిరిగినప్పుడు ఒక్కొక్క ఐటమ్ మనం టేస్ట్ చేస్తుంటాం కదా, అన్ని కలిపి ఒకే దగ్గర దొరికితే ఎంత బాగుంటుంది అనుకున్నాం కదా, అలాంటి వాళ్ళకి ఇది బెస్ట్. సో ఏమంటారు, ఓన్లీ స్పెషల్ డిషెస్ నాన్ వెజ్ వెజిటేరియన్ లోనే కాకుండా మనకి డిజర్ట్స్ లో కూడా చూడు
గాజర్ కా హల్వా, రైస్ ఖీర్ చాలా రేర్ గా నాకు దొరుకుతుంది ఇటన్నిటికన్నా ఫస్ట్ అటే వెళ్ళిపోద్ది మైండ్. ఎటు? నా డబుల్ కమిటా. సో మనకి ఇది 12:30 నుంచి 3:30 వరకు ఉంటుంది అనమాట టైమింగ్స్. 12:30కి మీరు వచ్చారనుకోండి, అందరు వచ్చేలోపు మంచిగా 2 సార్లు వేయొచ్చు మనం ఎక్కువసేపు కూర్చొని. అంతే కదా, ఆరామ్సే 3:30 వరకు. అన్లిమిటెడ్ కదండి, అన్లిమిటెడ్ కదా. ఇప్పుడైతే నేను బాదం మిల్క్ తో రోజ్ మిల్క్ తో స్టార్ట్ చేశాను, హాట్ రోజ్ మిల్క్ తో. కాబట్టి నెక్స్ట్ కొన్ని డిషెస్, కొన్ని కాదు మొత్తం అన్ని కవర్ చేస్తాను నేను. ఓకే, మళ్ళీ డెకరేషన్ ఎందుకు వెయిట్ చేస్తావు? స్టార్ట్ చేయాలని అసలు అర్థమే కావట్లేదు, బికాస్ నాకు అన్ని తినాలని ఉంది కానీ పొట్టలో పట్టదు. నీకు ఫస్ట్ నాన్ వెజ్ స్టార్ట్ చేస్తావు, వెజ్ స్టార్ట్ చేస్తావు? ఇంటికి ఇస్తారా? పార్సల్ చేయించుకోవచ్చా? దాంతో కొడతారు. అడిగాను, విడిగా అయితే మనం ఈ హోటల్కి వచ్చినప్పుడు పార్సల్ తీసుకెళ్ళొచ్చు. బట్ ఇప్పుడు ఫుడ్ ఫెస్టివల్ నడుస్తుంది కాబట్టి ఉన్న ఐటమ్స్ లోనే ఇంకా చాలా స్పెషల్ ఐటమ్స్ ఉన్నాయి, దట్ టు ఈ ప్రైస్ కి. కాబట్టి డెఫినెట్లీ అన్ని ట్రై చేయాలి. ఫస్ట్ ఐ వాంట్ టు స్టార్ట్ విత్ దిస్ చనగల్. దిస్ లుకింగ్ వెరీ ఇంట్రెస్టింగ్. శివ జనరల్ గా బయటకు వెళ్దాం అంటే ఎక్కువ లైక్ ఎందుకు ఇప్పుడు అన్నట్టు చెప్తారు. నేను ఇలా తెలంగాణ ఫుడ్ ఫెస్టివల్ వెళ్దాం అనుకుంటున్నా అంటే 100% నేను వస్తాను కదా, అక్కడ డిషెస్ అని ట్రై చేయాలి కదా అనేసి అని అంటుండే. అండ్ దిస్ ఇస్ మై ఫేవరెట్ కన్నా. రోజు ఇలాంటి మెనూ ఉంటుందా? రోజు మారుతుంది. అంటే ఇప్పుడు ఇది మామిడికాయ చేపల కూర బాగుందని నేను వాళ్ళకి వచ్చి తినమంట, ఆ రోజు ఉంటుందా? ఆ రోజు ఉండదు, ఉండొచ్చు, ఉండకపోవడం, అన్ని బెస్ట్ గా ఉంటాయి కదా. రోజు మారుస్తుంటారు, సేమ్ మెనూ రోజు పెడితే బాగుండదు కదా. 10 days వద్దామంటావా? నేను రెడీ, నాకు ఆఫీస్ పక్కనే. అవును, యాక్చువల్లీ ఇది మా ఆయన వాళ్ళ ఆఫీస్ పక్కనే అండి. సో యాక్చువల్లీ శివ రావచ్చు, నాకు కాకరకాయ పెట్టుకోవాలి. ఇందాక ఇది ఫ్లో లో మిస్ అయిపోయాం. ఏంటిది? ఆవకాయ పన్నీర్ అంట. ఆవకాయ పన్నీరా? నూడిల్స్ కూడా ఉంది, ఇంట్రెస్టింగ్ ఉంది కదా. అండ్ అన్ని చూడండి ఇండక్షన్ స్టవ్ మీద హాట్ గా సర్వ్ చేస్తున్నారు. కాకరకాయ నా ఫేవరెట్ కాబట్టి హోటల్కి వచ్చిన నేను కాకరకాయ పెట్టుకున్నా. ఇది నేను చూస్తున్నా కూడా ఇప్పుడు వేసుకునేటప్పుడు ఇలా స్మెల్ చేస్తుంటే నాకు హోమ్ ఫుడ్ ఫీల్ వస్తుంది అనమాట. సో ఆవకాయ పన్నీర్ కూడా టేస్ట్ చేద్దాం. చెక్కలు, అరిసెలు, సెకినాలు, గరిజలు, చేగోడీలు, పొరలు కావాలా? పొరేలు అంటారా దాన్ని? సో ఇక్కడ ఆల్రెడీ అత్తయ్య వాళ్ళు పెట్టుకున్నారు, అందుకే నేను అత్తయ్య మాటలు అడగమని చెప్పాను కదా. లేదు, అది ఒకటి దోశ. అన్నీ తినేసాను బా. 2 చట్నీలు ఉన్నాయి, మళ్ళీ ఏమైనా యాడ్ చేసుకున్నా బాగుంది కదా, ఇంట్లో తిన్నట్టుంది కదా. ఇది ఎలా ఉంది? ఇది కూడా బాగుంది. బాగుంది కదా. నాకు ఫస్ట్ టైం హాట్ జనరల్ గా నాకు నచ్చింది. హాట్ బాదం దోశ చెప్పాను. నేను తీసుకొస్తాను. తెలంగాణ ఇంట్లో స్టైల్ తినాలి అనుకుంటే డెఫినెట్లీ నన్నైతే మీరు 100% ట్రస్ట్ చేయొచ్చు. చాలా రీజనబుల్ ప్రైస్ కాబట్టి మీరు ఒక్కసారి వస్తే ఈ ప్రైస్కి ఇంత పెడుతున్నారా అనిపిస్తుంది. బికాస్ నేను ప్రైస్ విని నేనే ఆశ్చర్యపోయాను. నేను అన్ని కొంచెం చాలా బాగుంది. లివర్ సోయ కూర, సోయ కూర, దాని పేరు మర్చిపోయా. అందుకే వీళ్ళంతా మా హరిని ఫ్యాన్స్ అంట. హరిని ఇవ్వట్లేదు నిజంగా. అంతే కదా, మీరు హరిని తెలియదు, నాకు రోటీ కూడా అవును. పన్నీర్ ఆవకాయ టేస్ట్ చేస్తున్నాను. బాగుంది. నాకు చిన్న నల్లి వచ్చింది. అత్తే ప్లేట్ ఒకసారి ఫస్ట్ టైం వెజ్ లో కూడా మమ్మీ ఫస్ట్ టైం ఎట్లా క్లియర్ చేసింది చూడు బయట. చాలా జెన్యూన్ గా చెప్పేస్తారు, బాగుంటే బాగుంది, బాగాలేకపోతే బాగాలేదు, ఉప్పు ఎక్కువైంది, ఉప్పు తక్కువైంది. నేను చేసిన వంట ఎప్పుడు రివ్యూ ఇస్తుంది మమ్మీ నాన్ వెజ్. మీరు నన్ను రమ్మండి, డెఫినెట్లీ ఈ హోటల్కి వచ్చి లైక్ ఈ ఫుడ్ ఫెస్టివల్ ఉన్నప్పుడు వచ్చి తినేసి వెళ్ళి బాగాలేదంటే నాకు చెప్పండి, అప్పుడు నేను మీతో మాట్లాడతాను, పర్సనల్ గా మాట్లాడతాను. కొలాబరేషన్ అనుకున్నాను కాదు, జెన్యూన్ గా మేము బాగుందని చెప్తున్నాం. సో ఇప్పుడు తిన్నాక మీరు నన్ను ఏం చూస్తారు, కాసేపు అట్లా కేసెస్ రండి. సటిల్గా కూర్చున్నాను, పొట్టలో ప్లేస్ తోడుతున్నాను అనమాట. సో కొంచెం స్పైసీ ఉంది. అంటే తెలంగాణ అంటే ఇట్లా మంచి ఘాటుగా ఉంటుంది కదా, బట్
స్పైసీ ఉన్న ఘాటుగా ఉన్న అమేజింగ్గా ఉందన్నమాట. ఇది బోటి ఫ్రై అంట, గోంగూర బోటి ఫ్రై. మా ఆయనకి చాలా ఇష్టము. సో ఆల్రెడీ అత్తయ్య వాళ్ళు డెజర్ట్స్ అవి తినేసి మంచిగా కూర్చున్నారు. మీకు స్వీట్ డెజర్ట్ లేదు నచ్చిందన్నారు ఎక్కువ ఫేవరెట్ గా చెప్పమని మన వీడియోలో మనం కూడా అలాంటి చేద్దాం అనుకుంటున్నాం. అచ్చా ఓకే, అది ఇక్కడ రివీల్ చేయను. డెఫినెట్లీ అది నేను ఇంట్లో చేస్తాను, అది మనం వీడియో చేస్తాము అనేసి అన్నారు. ఏంటో గెస్ట్ అపీరెన్స్ నాతో పాటు ఏంటి. సో నేను లేచి నడిచి వెళ్ళి తెచ్చుకోక ఈ ప్లేట్ ఖాళీ అయిపోయాక పాపం తను తీసుకొచ్చా. మీ పేరు మోనిక. నా ఫ్యాన్ కాదంట. హాయ్ మోనిక చెప్పు, ఎవరి ఫ్యాన్ నువ్వు? ఏ నేను రాగానే ఏం చెప్పావు నువ్వు? నన్ను అడిగావు, అసలు ఎవరిని అడిగావు చెప్పు. సో హరిని అడిగారు మోనిక. సో ఇప్పుడు నా కోసం పాప మంచి చికెన్ బిర్యానీ మటన్ కర్రీ వేసుకొచ్చింది. ఇప్పుడు ఒక కొమ్ము కుమ్మేయాలన్నమాట. సో అన్నిట్లో 100/100 దేనికి ఇస్తావు? ఇప్పుడు నేను ఈ 2 స్వీట్స్ టేస్ట్ చేస్తున్నా. శివ అన్న మధ్యలో ఒకసారి హ్యాపీ యానివర్సరీ శివ. యాక్చువల్లీ ఆగస్ట్ మంత్లో మాది ఆర్య సమాజ్ది వెడ్డింగ్ యానివర్సరీ ఉందన్నమాట. సో ఆర్య సమాజ్లో మేము పెళ్లి చేసుకొని 10 years ఆంటీ. 8th. సో ఇది 8th ముందు వస్తుందా, 8th తర్వాత ముందే వస్తుంది ఆబ్వియస్లీ. సో టైం ఉంది, బట్ స్టిల్ నేను ఇప్పుడే చెప్పేసిన. బాగుంది కదా గాజర్ హల్వా, ఇంట్లో చేసినట్టే ఉంది. పార్సల్ ఇస్తారా లేదా అడుగుతా. నచ్చింది. శివ దొంగ పెళ్లి చేసుకున్నా ఏది చేసుకున్నా సూపర్ అమ్మాయిని చేసుకున్నా. ఇక నేను చెప్పాను కదా, దీపం పెట్టుకుని దోలాడినా నీకు నాలాంటి అంటే దీపం పెడితే కనబడతావు నువ్వు. అప్పుడు నల్లగా ఉండేది. బాగా చెప్పాను. ఇది కోహినూర్ వజ్రం. వీడు మనసులో ఎన్ని రకాలు తిట్టుకుంటున్నాడు నన్ను. మీ పేరు? ప్రవీణ్ గారు. మీరే చేశారా ఆల్మోస్ట్ డిషెస్ అని? అంటే మీ పర్యవేక్షణలో కొన్ని జరుగుతాయి, కొన్ని మీరు చేస్తారు కదా. చాలా బాగుంది. అంటే ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ ఏం అడగాలనుకుంటున్నాను అంటే, ఇప్పుడు మనకి ఫుడ్ ఫెస్టివల్ అవుతుంది కదా, ఓన్లీ ఫర్ ఫుడ్ ఫెస్టివల్ కి ఇంత అమేజింగ్ గా చేయించారా? జనరల్ గా కూడా మన దగ్గర నార్మల్ గా ఇదే ఉంటుంది. ఎందుకంటే కొన్ని కూరలు ఇప్పుడు చిక్కుడుకాయ కూర, బీరకాయ కూర, కాకరకాయ ఫ్రై, రెగ్యులర్ ఉంటుంది మేడం. లివర్ ఫ్రై అన్ని నాకు ఇంట్లో తిన్నట్టు అనిపించింది. చాలా చాలా బాగుంది. అందుకే మేము మిమ్మల్ని స్పెషల్ గా కలిసి థ్యాంక్ యూ చెప్పాలని చెప్పి పిలిపించాము. అమేజింగ్. ఏంటి అమ్మ చేతి వంట లాగా సర్ చేతి వంట అలాగే ఉందన్నమాట. సో మీ మాటల్లో ఒక చెప్పండి ఫుడ్ ఫెస్టివల్ గురించి. ఇప్పుడు మేము ఓన్లీ తెలంగాణ ఫుడ్ ఎక్స్ప్లోర్ చేయకుండా నెక్స్ట్ రాయలసీమ ఉంటుందంట, మళ్ళీ మనకి కోనసీమ. సో నాకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి మళ్ళీ రావడానికి. సో అప్పుడు కూడా నేను మీతో ఇలా షేర్ చేసుకుంటాను, ముందుగానే ఇన్ఫార్మ్ చేస్తాను. కాబట్టి తప్పకుండా మీ బిజీ షెడ్యూల్లో టైం తీసుకొని వచ్చేయండి ఫ్యామిలీ తోటి. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ అండి. లెట్స్ గో. థ్యాంక్ యూ సార్. మళ్ళీ కలుద్దాం. బాయ్. సో మంచి ఫుడ్ తిన్నాక ఇంటికి వెళ్ళాలంటే నాకు నిద్ర వస్తుంది. అందుకే శివకి ఇక్కడ స్టేకేషన్ ప్లాన్ చేద్దామని చెప్పాను. అని అట్లాంటివి ఏం చేయనివ్వరు శివ, ఎందుకంటే ఒక 10 minutes కార్లో కూర్చో ఇంటికి వెళ్ళిపోతాం కదా అంటారు. పైగా ఇది వీకెండ్ కాబట్టి. కాకపోతే ఇక్కడ ఈ హోటల్లో మనకి స్టేయింగ్ ఆప్షన్ కూడా ఉందన్నమాట. ఓకే, మనకి ఏమేమి ఉన్నాయి? ప్రీమియం అండ్ స్టాండర్డ్. ఓకే, సో మంచిగా మనకి బేసిక్ ప్రైస్ నుంచి ఉంటుంది. సో ఇక్కడ వాళ్ళు చెప్పారు రాహుల్ గాంధీ వాళ్ళు, ఇంకా ఇంకెవరు వచ్చారు? అమిత్ షా గారు కూడా వచ్చారు. ఓ వెరీ నైస్ అండి. నెక్స్ట్ నేను కూడా వస్తాను. అమ్మమ్మ, మనం అంత పెద్దవాళ్ళం కాదు, బట్ స్టిల్. శివ డబ్బులు కట్టేసిరా, మనం ఉన్నేసి సాయంత్రం వెళ్దాం. రేపు వెళ్దాం బ్రేక్ఫాస్ట్ తిని. బ్రేక్ఫాస్ట్ కూడా వీళ్ళు అది చేస్తే బాగుంటుంది కదా, చాలా బాగుంటుంది. ఇప్పుడు యాక్చువల్లీ మనం స్టేకేషన్ కానీ అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటాం, మంచిగా ఇలా వచ్చేసి ఉంటే ఎంత బాగుంటుంది మనకి. సో మన తెలంగాణ టూరిజంది ఒక పిక్చర్ ఇక్కడ ఉంది చూడండి. ఏంటిది? బుద్ధవనం నాగార్జున సాగర్. సో ఇప్పుడు ఇక్కడ హోటల్లో స్టే చేసే వాళ్ళు కూడా మంచిగా లైక్ ఫుడ్ ఫెస్టివల్ని ఎంజాయ్ చేయొచ్చు. అండ్ దే హ్యావ్ సండే బ్రంచ్. ఓ నైస్. 11:30 నుంచి 4 PM వరకు ఉంటుందంట. అండ్ కిడ్స్కి కూడా బిలో 5 years వాళ్ళందరికీ ఫ్రీ అండి. సో మీరు ఒకవేళ
మమ్మీ డాడీ మున్ని ఉంటే ఇంట్లో నలుగురు వచ్చేసారనుకోండి, కేవలం పేరెంట్స్కి పే చేస్తే సరిపోతుంది. బుఫేకి కానివ్వండి, ఇది సండే బ్రంచ్కి కానివ్వండి, అట్లా. ఎందుకంటే పిల్లలకి ఫ్రీ కదా. సరే ఫ్రెండ్స్, మీరు ఫ్యామిలీతో హైదరాబాద్ వచ్చినప్పుడు మీకు ఎక్కడ స్టే చేయాలన్నది అర్థం కావట్లేదు, ఆ మంచి ఫుడ్తో పాటు మంచి రూమ్ ఉండాలి అనుకుంటే మాత్రం డెఫినెట్లీ ఈ ప్లేస్ని విజిట్ చేయండి. నేను వీళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ట్యాగ్ చేసిస్తాను కాబట్టి చూసేయండి. హోటల్ ప్రైస్లు, ఇప్పుడు రూమ్ రెంట్లు అవి రూమ్ ప్రైస్లు అవి అడగండి నన్ను, ఎందుకంటే మీరు అక్కడే క్వైరీస్ చేసుకోండి. నేను ఉందాం అనుకుంటున్నాను కాబట్టి చూసాను. సో మనకి బేసిక్గా స్టాండర్డ్ అండ్ ప్రీమియం ఉంటాయంటే 2 రూమ్స్. సో ఇదైతే ప్రీమియం. సో మనం ఫస్ట్ ప్రీమియం రూమ్ చూసేసాం కదా, ఇది స్టాండర్డ్ రూమ్. సో నేను అడిగాను వీళ్ళని, లైక్ రెండిట్లో డిఫరెన్స్ ఏంటంటే 2 సిమిలర్గానే ఉంటాయంటే, బట్ నాకు డౌట్ ఉండింది, ఒకసారి చూద్దాము, నాతో పాటు మీరు కూడా చూస్తారని చెప్పి తీసుకొచ్చాను. అది సేమ్ ఉంది కదా, ఒక చైర్ లేదంతే. ఒక చైర్ లేదు కన్నా, అందులో 2 చైర్లు ఉన్నాయి, ఇక్కడ ఒక చైర్ లేదు. అండ్ ఆ పెయింటింగ్ కూడా పెట్టలేదు చూడు వీళ్ళు. అంటే ఒక ఫోటో పెట్టేస్తే ఓ, అప్పుడు రెండిట్లో ఏది తీసుకున్నా మనకి పెద్ద డిఫరెన్స్ ఉండదు కన్నా. వ్యూ కూడా ఏమన్నా చేంజ్ ఉందా? కొంచెం వ్యూ, అది మనకి మెట్రో మంచిగా వ్యూ ఉంది. ఇది కూడా మంచి బేగంపేట్ వ్యూ ఉంది కదా కన్నా. బేగంపేటలో ఉంటే బేగంపేట్ వ్యూ వస్తుంది. సో ఇది స్టాండర్డ్ రూమ్ అన్నమాట. స్టాండర్డ్ రూమ్ కూడా యాక్చువల్లీ చాలా బాగుంది. యూ కెన్ సీ హియర్. ఇక్కడ మీటింగ్స్ అన్ని బిజీగా ఉన్నాయి కదా, మినిస్టర్ వాళ్ళు ఉన్నారు. నెక్స్ట్ టైం ఎప్పుడు మనం స్వీట్ తీసుకుందాం. నువ్వు సర్ప్రైజ్ చేయొచ్చు కదా శివ, ఆ స్టేకేషన్ కి మై సర్ప్రైజ్ బుక్ చేసి సర్ప్రైజ్ చేయి. ఇది 3rd floor లోనే బ్యాంక్వెట్ హాల్ కూడా ఉందన్నమాట. సో ఇక్కడ మనం పార్టీస్ అండ్ చిన్న ఈవెంట్స్ ఏమైనా హోస్ట్ చేసుకోవచ్చు. లైక్ సో ఇదంతా కూడా ఎక్స్టీరియర్ పార్ట్. బ్యాంక్వెట్ హాల్లో మనం ఏదైనా ఫంక్షన్ చేసుకుంటే ఇక్కడ బయట అంతా కూడా ఫుడ్ కి సెట్ చేసుకోవచ్చు. నైట్ లైటింగ్స్ తోటి అండ్ డెకరేషన్ అయ్యాక కూడా చాలా బాగుంటుంది. ఐ గెస్ మనం ఈ స్టేజ్ ని కూడా వాడుకోవచ్చు పూల్ సైడ్ పార్టీ లాగా. సో ఆ పూల్ యాక్సెస్ అన్నది మనకి ఇక్కడ స్టేయింగ్ ఉన్న వాళ్ళకి ఉంటుంది అనుకుంటా, సమ్ టైమ్ లిమిట్ తోటి. ఐ హ్యావ్ రియల్లీ నో ఐడియా అబౌట్ దిస్. మేమందరం రెస్టారెంట్కి వెళ్తే పాపం వాళ్ళు ఆర్డర్ చేసుకోరు, శివ క్యూ ఆర్డర్ చేయరు. ఉండు మహి ఇంకా హరిని ఏం ఆర్డర్ చేస్తుందో చూద్దాం, ఎలాగో వాళ్ళు మిగిలిస్తారు, అదంతా మనమే తినాలి అనేసి అని అంటారు. సో మేము క్యూని మిస్ అవుతున్నాం ఈ బ్లాగ్లో. సో గైస్, నేను మళ్ళీ కూడా చెప్తున్నాను, మనకి తెలంగాణ ఫుడ్ ఫెస్టివల్ అంతా కూడా August 2nd స్టార్ట్ అయింది కాబట్టి August 12th వరకు ఉంటుంది. సో మీరంతా కూడా సోలోగా కాకుండా ఫ్యామిలీతో వస్తే నిజంగా చాలా బాగా ఎంజాయ్ చేయగలుగుతారు. ఫుడ్ కానీ గర్ల్ ఫ్రెండ్తోనైనా ఓకేనా అత్తయ్య, దొరికిపోతారు అత్తయ్య ఇంట్లో. సో ఎవరితోనైనా వచ్చి ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే డెఫినెట్లీ రండి. అమేజింగ్ టేస్ట్ అండ్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను కాబట్టి జస్ట్ హ్యావ్ ఎ లుక్. ప్రైస్ అయితే చాలా అఫోర్డబుల్. లైక్ మనము ఇద్దరం కలిసి రెస్టారెంట్కి వెళ్ళిన ఒక్క పర్సన్కి అయ్యేంత కూడా అవ్వదు, దాని లోపే అవుతుంది కాబట్టి డెఫినెట్లీ ట్రై చేయండి. సో ఐ హోప్ మీ అందరికీ ఈ బ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాము. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మెయిన్గా బెల్ ఐకన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ మర్చిపోకండి, ఇది కొలాబరేషన్ అది కాదు, జెన్యూన్ రివ్యూ ఇస్తున్నాను నేనైతే, అందుకే చెప్పాను కదా, మీరు డెఫినెట్లీ ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి. బాలేదంటే కూడా కమెంట్ చేయండి, నాకు చెప్పండి ఎలా ఉందో ఏంటి అని. ఎందుకంటే నేను 100%, 1000% చెప్తున్నాను, టేస్ట్ అయితే అమేజింగ్గా ఉంది. కాబట్టి మీరు కూడా ట్రై చేసి నాకు మీ ఒపీనియన్ని తెలియజేయండి. దెన్ ఐ ఫీల్ లైక్ మోర్ హ్యాపీగా అనిపిస్తుంది, అరే నేను చెప్పాక డెఫినెట్లీ వీళ్ళు ట్రై చేశారు అని. మీరు డెజర్ట్ మీరు తెచ్చుకోవచ్చు. బాయ్ ఫ్రెండ్స్, బాయ్. అని నానేరి వేర్ ఇస్ నాన్న? ఏం ఆర్డర్ చేసావు హరిని? నువ్వేం ఆర్డర్ చేసావు కన్నా? మీల్స్, సాంబార్ రైస్. మీల్స్ అండ్ సాంబార్. అచ్చా చూస్తాను, అది లేకపోవాలి చెప్తాను.